హలో ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ మా ఆఫీస్కి ఒక కస్టమర్ వచ్చాడండి. కస్టమర్ శాలరీ 55,000. క్యాప్జెమినీ అనే మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. కస్టమర్కి లోన్ రిక్వైర్మెంట్ ఉంది. చూస్తే కస్టమర్కి 5 to 10 యాప్ లోన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్ చాలా ఉన్నాయి. కస్టమర్కి అసలు ఎక్కడ ఎలిజిబిలిటీ రాదు. యాప్ లోన్స్ తీసుకోవడం వల్ల మీ ప్రొఫైల్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చెప్తాను. ఒక్కసారి ఈ వీడియో రీలో సేవ్ చేసుకోండి. అసలు యాప్ లోన్స్ అంటే ఏంటి? ఆర్బీఐతో రిజిస్టర్డ్ అవ్వని ఏ యాప్ అయినా యాప్ లోనే అంటారండి. యాప్ లోన్స్ లో లోన్ తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాము. మీరు ఒక యాప్ లో మీ అవసరానికి లోన్ తీసుకుని రీపేమెంట్ చేస్తామని మీరు అనుకుంటారు, కానీ తీసుకునే 500 రూపీస్ కూడా మీ సిబిల్లో చూపిస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు రీపేమెంట్ చేసే టైంలో మీరు కట్టే అమౌంట్కి మీరు తీసుకునే అమౌంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో యాప్ లోన్స్ లో ఎప్పుడు లోన్ తీసుకోకండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు శాలరీ తక్కువ ఉంది కదా, నాకు బ్యాంక్ లో లోన్ ఇస్తారో లేదో అట్లా అనుకుంటారు. ఆర్బీఐతో రిజిస్టర్డ్ అయిన యాప్స్, ఆథరైజ్డ్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇంక్రెడ్, ఫినబుల్ లాంటి యాప్స్ ఉన్నాయి. వీటిలో మీరు ట్రై చేస్తే 100% లోన్ వస్తుందండి. మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎప్పుడు యాప్ లోన్స్ ట్రై చేయకండి. యాప్ లోన్స్ తీసుకోవడానికి ఇగ్నోర్ చేయండి. మీకు వీలైనంత వరకు ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడే జయ వెంకటరమణ సొల్యూషన్స్ టీమ్ ని కాంటాక్ట్ అవ్వండి. మా టీం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాప్ లోన్ నుంచి మీరు ఎలా బయటపడాలో చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ ఫాలో us.